ఒక దారుణమైనటువంటి దోపిడీ జరుగుతోంది వీటిట్లలో. ఈ దోపిడీకి చెక్ పెడతారని జనం అనుకున్నారు. ఇది మళ్ళీ దోచుకోవడానికి ముందుకొచ్చి దాన్ని జగన్ పాపం కింద వేద్దామంటే ఆ పాపానికి పరిహారంగానే కదా అతను దించింది. ఇప్పుడు మళ్ళీ మనం ఆ పాపం చేసి జగన్ మీద వేస్తామంటే ఎట్టగా? ఇంకొకటి అక్కడ మేబీ నేను అనుకోవడం ఏంటంటే, సాక్షి వాళ్ళు రాసింది 8,000 కోట్ల రూపాయలకి, జ్యోతి రాసింది 20,000 కోట్లు. అంటే 2 కోణాలు జరగాలి. అంటే 8,000 కోట్లు ఒక ఏడాది అన్నారు కదా సార్. 2023ది ఒక ఏడాది 8,000 కోట్లు, అదే టోటల్గా 20,000 కోట్లు అన్నారు. అదే అంటే 20,000 కోట్ల రూపాయలంటే 20,000 కోట్ల రూపాయలని అని చెప్పి, అంటే దీని ద్వారా ఇప్పుడు మనకేం చెప్పారు, 4.5 నుంచి 6.5 పెరిగే అవకాశం ఉందని చెప్పారు. అవును. దీన్ని ₹1 తగ్గించారనుకోండి, చంద్రబాబు ఆ భారాన్ని భరించడానికి సిద్ధపడ్డారు. అంతటి మహానుభావుడు ఉన్నారు కాబట్టి మనకి ఇదంతా జరుగుతోంది అని చెప్పి, అంటే ఎక్కువ బాదుతారు అని చెప్పి తక్కువ బాధితే మనల్ని మానసికంగా ఎక్కువకి సిద్ధం చేసి తగ్గించి అది చంద్రబాబు క్రెడిట్ ఇవ్వడానికి ఏమన్నా గేమ్ నడుస్తుందా, ఇది తెలియాలి. కానీ ఒకటి సార్, ఇప్పుడు డిస్కమ్ల మీద భారం పడుతుందా అనేది, ఎందుకంటే విద్యుత్తు లేదంటే బొగ్గు కొనుగోలుకి సంబంధించి